తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో చివరిగా యెరూషలేములోనికి ప్రవేశించబోతున్నాడని జరిగి ప్రవచనముల నెరవేర్పు నిమిత్తమై ఒలీవల కొండ మీదకి వచ్చిన తర్వాత ఆయన యెరూషలేమును వైపు చూసి, అయ్యా నేను యెరూషలేములోనికి రావడానికి ఇది నా చివరి ప్రయాణము గనక, ప్రవచనము నెరవేర్పు గనక ఇదిగో మీరు పట్టణంలోనికి వెళితే గాడిద పిల్లలు కట్టుబడి ఉంటాయి గనక వాటిని విప్పి తీసుకుని వస్తే నేను దాని మీదకి ఎక్కి నేనేం చేస్తాను, నేను పట్టణంలోనికి వస్తాను. ఎస్, మనం అందరం కూడా చాలా మంది ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే వాట్ ఈస్ ద డాంకీ, గాడిద ఏమై ఉన్న దాని మీదే ఎక్కువగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనందరం కూడా దాని మీద ఎక్కువ అధ్యయనాలు చేస్తూ ఉంటాం. దేవుడు గాడిద మీదకి ఎందుకు ఎక్కాడు, గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు, గాడిదని ఎందుకు కావాలని. ఎస్, తెలుసుకోవడం మంచిదే, దాని గురించి వివరించడం కూడా మంచిదే. అసలు రాబోయేది ఎవరు అర్థమైందండి? గాడిద మీదకి ఎక్కి రాబోయేది ఎవరు, గాడిద మీదకి ఎక్కి ప్రవేశించబోయేది ఎవరు, గాడిద మీద ఘనత ఎందుకు కోరుకున్నాడు, గాడిద మీదే రాజు ఎందుకు వస్తున్నాడు. ఈ విషయాలు మనం చాలా తేటగా అర్థమయ్యే రీతిలో తెలుసుకోవడానికి మరొక మాటను మనం చదువుకుందాం ప్రియులారా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా ఏటంట, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. జాగ్రత్తగా వినండి. నీ రాజు నీతిపరుడును, ఏటంటండి, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రవచనము మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం. 21వ అధ్యాయంలో చదువుకున్న రీతిగా ఇదిగో జకరియా గ్రంథములో జకరియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట. ఈ జకరియా పుస్తకం అంతా కూడా ఎక్కువగా యేసయ్యను గూర్చి, మెస్సయ్యను గూర్చి ప్రవచనాలను ఎక్కువగా వివరించినది ఏదంటే ఈ జకరియా పుస్తకంలోనే ఎక్కువగా తెలియపరచబడ్డాయి. అందులో ప్రాముఖ్యమైన ప్రవచనము ఏదైతే క్రీస్తు ద్వారా ఉచ్చరింపబడి జరిగించబడిందో ఆ మాట చేత ఈ రోజు మరొకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సియోను ప్రజలారా బహుగా సంతోషించండి, యెరూషలేము ప్రజలారా మీరు ఉల్లాసంగా ఉండండి. ఇదిగో నీ రాజు వస్తున్నాడు. చాలు, రాజు రాబోతున్నాడు. ప్రజలు సంతోషించాలి, ఆనందించండి, ఉల్లాసంగా గడపండి. That your king is going to come and rule and establish his kingdom. రాజు రాబోతున్నాడు, నీ మీద ఆజమాయిషి, ఆధిపత్యం, అధికారమును జరిగించబోతున్నాడు, నీతి రాజ్యమును స్థాపించబోతున్నాడు. కాబట్టి మీరు ఉల్లాసంగా సంతోషంగా ఉండండి. అయా, ఈ జకరియా గ్రంథములు ఈ మాట ఎందుకు రాయబడింది? మనందరము కూడా ఏదైనా మాట బైబిల్లో చదివినప్పుడు లేదా విన్నప్పుడు లేదా గ్రహించినప్పుడు మనం బహుగా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. మీరు సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి అని ఎవరికి చెప్పారు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎవరి కోసం చెప్పాల్సి వచ్చింది? దేనికోసం చెప్పాల్సి వచ్చింది? అయ్యా, అప్పటికే సియోను ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలు పలు రాజుల చేత, పలు అధిపతుల చేత ఆధిపత్యపు నలిగిపోయి, వారి ఆధిపత్యములో బాధింపబడి, స్వాతంత్రం అనే మాటకి అర్థమే మర్చిపోయి బానిసత్వమే జీవితం అని బ్రతుకుతున్న వారి జీవితంలో సంతోషమే లేక, వారి జీవితంలో వారికి స్వేచ్ఛ అనేదే లేక, వారి బ్రతుకుని అప్పగించుకున్న వారిగా, వారి బ్రతుకుని దాస్యత్వానికి ఇచ్చుకున్న వారిగా బ్రతుకుతున్న తరుణంలో మనకు అంతకు ముందు వచ్చిన చదివితే బాగా అర్థమవుతుంది వారి బ్రతుకు ఏమై ఉన్నదో అని. ఇలాంటి భయంకరమైన బ్రతుకుతున్నప్పుడు, ఇలాంటి భయంకరమైన స్థితిలో వారు ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితి వారు కనబడినప్పుడు, ఇలాంటి స్థితిలో వారు నడుస్తూ ఉన్నప్పుడు, that they living the kind of life which is very slave, బానిసత్వమైన జీవిత విధానాన్ని వారు జీవిస్తున్నప్పుడు వారి జీవితంలో సంతోషం లేకపోయింది.
వారి బ్రతుకులో సంతోషం లేకపోయింది. అంత మాత్రమే కాదు, ఒక రాజు తర్వాత మరొక రాజు, ఒక రాజు తర్వాత మరొక రాజు, ఒక అధికారి తర్వాత మరొక అధికారి, ఒక ఆధిపత్యము తర్వాత మరొక ఆధిపత్యము. ఎప్పటికప్పుడు ఈ ఇజ్రాయేలీలను అనగద్రొక్కుతూనే ఉన్నారు, అనగద్రొక్కుతూనే ఉన్నారు, అనగద్రొక్కుతూనే ఉన్నారు. దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో సంతోషం అనేది లేదు, వారి జీవితంలో సంతోషం అనేది లేదు. నువ్వు ఎట్లా చెప్తావయ్యా? నీకు ఎప్పుడు అర్థమైందనంటే, మన బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన చాలా చక్కగా చదివితే ఒకసారి మనకు అర్థమైపోతుంది. వాట్ ఈస్ ద బైబిల్, వాట్ ఈస్ ద ఇజ్రాయెలైట్స్ లైఫ్, ఇజ్రాయేలీల జీవితం ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఏంటండి వారి జీవితం? ఒక బానిసత్వం నుంచి విడిపించబడితే మరొక బానిసత్వంలోనికి వెళ్ళిపోయేవారు, మరొక బానిసత్వం నుంచి విడిపించబడితే మరొక సంఖ్యల్లోనికి, మరొక చెరసాల్లోనికి, మరొక బానిసత్వంలోనికి వెళ్ళిపోయే జీవితం వాళ్ళది. ఇలాగూ చివరిగా వారు ఒక దేశంలోని, ఒక ప్రాంతంలోని ఒక అధికారి చేతుల్లో ఉండిపోయారు. మరలా చెప్తున్నాను, వారి స్వాతంత్రం లేని జీవితం వారిది. కొంచెం తేరుకుందామంటే మరలా అజమాయిషీలు తొక్కేస్తూ ఉన్నారు. అమ్మయ్య ఇప్పుడే బయటకు వచ్చామనంటే మరలా వెంటనే మరలా దాస్యత్వంలోనికి, బానిసత్వంలోనికి లాక్కుపోతున్నారు. అప్పటికే మా పట్టణం కూలిపోయింది, యెరూషలేము దున్నపడింది. అప్పటికే మందిరము కూల్చివేయబడింది. మందిరము లేని వారిగా, పట్టణములో దేవుని యొక్క స్వగృహాన్ని మేము పోగొట్టుకున్న వారిగా, దేవుని ప్రసన్నతను కోల్పోయిన వారిగా, దేవుని మహిమను చూడని వారిగా, దేవుని యొక్క స్వాతంత్రపు బ్రతుకును మాలో లేక ఇహలోకపు ఆధిపత్యములతో బాధింపబడుతున్న యెరూషలేమా, సంతోషించి ఇప్పుడు సియోను ఆనందముతో గంతులు వేయి, ఉల్లాసంగా బ్రతుకు. ఎందుకు? ఇప్పటి వరకు నీ బ్రతుకు ఇంతేనని నేర్చావు కదా, ఇప్పటి వరకు నా జీవితంలో సంతోషమే రాలేదని నేర్చావు కదా, ఎన్ని మారులు బానిసత్వపు సంఖ్యల్లోనే పడున్నానని నేర్చావు కదా. ఇదిగో నా దేవుడు నిన్ను విడిపించడానికి రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రాజు రాబోతున్నాడు నిన్ను విడిపించడానికి. The king is going to arrive. రాజు రాబోతున్నాడు. ఆ రాజు నీకేమిస్తాడంటే సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు వచ్చిన రాజులు నిన్ను బాధ పెట్టారు, ఇప్పటి వరకు వచ్చిన రాజులు నిన్ను బానిసలు చేశారు, ఇప్పటి వరకు వచ్చిన రాజులు నిన్ను హింస పెట్టారు, ఇప్పటి వరకు వచ్చిన రాజులు నిన్ను దాస్యులుగా మార్చారు, ఇప్పటి వరకు వచ్చిన రాజులందరూ కూడా నిన్ను కష్టపెట్టారు, కన్నీళ్లు తెప్పించారు, నిన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇదిగో ఇప్పుడు రాబోతున్న రాజు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని సంఘమా, ఈ మాటలు వింటున్న వారులారా, మరలా మీ అందరికి మరొక మాట చెప్తున్నారు విను. ఆనాడు సియోను ప్రజలకు మాత్రమే కాదు, యెరూషలేము ప్రజలకు మాత్రమే కాదు, యూదా ప్రజలకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, నేడు మనిషిగా పిలువబడుతున్న నీకు, ఈ మాటలు వింటున్న నీకు, నాకు, మనందరికీ పడిన చోట నుంచి లేవనెత్తడానికి, పడిన అవమానం నుంచి లేవనెత్తడానికి, పడిన స్థితి నుంచి లేవనెత్తడానికి, నీ అవమానమును తొలగించడానికి, నీ బాధను తొలగించడానికి, నీ కష్టాన్ని తొలగించడానికి. అయ్యో ప్రతిసారి నేనే పాడైపోతున్నాను, ప్రతిసారి నేనే దెబ్బలు తింటున్నాను, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అని బాధపడుతున్న వారులారా, ఇదిగో రాజు నీ యొద్దకు రాబోతున్నాడు, నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అర్థమైందా నీకు? గ్రహించావా? ఎందుకంటే నేను ఇంత ఆనందంగా జరుపుకోవాలి ఈ ఆదివారం? నీకు ఒక సూచన ఇస్తున్నాడు ఆయన. అప్పటి వరకు బానిస సంఖ్యలో బ్రతికిన యెరూషలేము ప్రజలారా, రోమా ప్రభుత్వం చేత నలిగిపోతున్న వారులారా, దేవుని మాట లేక కృంగిపోయిన వారులారా, దేవుని మాటకు దూరం అయిపోయి పాడైపోయిన వారులారా, రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. మరలా నీ సంతోషాన్ని నీకు అప్పగించిపోతున్నాడు. హల్లెలూయా. నీ సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు మరలా, నీ ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాడు మరలా, నీ దుఃఖాన్ని, నీ అంగలార్పుని నాట్యముగా మార్చబోతున్నాడు మరలా. నువ్వు ఏడ్చిన ఏడుపుకి సమాధానం రాబోతుంది, నువ్వు కార్చిన కన్నీరికి సమాధానం రాబోతుంది, నువ్వు ఉల్లాసంతో సంతోషంతో గంతులు వేసే రోజులు రాబోతున్నాయి. సియోను సిద్ధపడు. ఎవరి కోసం సిద్ధపడాలి? రాజు రాబోతున్నాడు. జస్ట్ మేక్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. ఆయన రాబోతున్నాడు. సంతోషంతో ఎదురు చూడు.
నీకున్న శ్రమలు, నీకున్న బాధలు, నీకున్న కష్టం నువ్వు అనుకుంటావు ప్రతిసారి నాకే ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు నేనే పాడైపోతున్నాను. ఒక దెబ్బ నుంచి తేరుకుందాం, మరొకసారి అమ్మాయి కొంచెం బాగుందనేసరికి మళ్ళీ ఒక శ్రమ నుంచి బయటకు వచ్చాం, మళ్ళీ ఒక అవమానం నుంచి బయటకు వచ్చాం, మళ్ళీ నా జీవితంలో సంతోషం రాదా, నా బ్రతుకులో ఆనందం రాదా, నా కుటుంబంలో సమాధానం ఉండదా? ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, అంగలారుస్తున్నావేమో. ఈరోజు నీకు ఒక సంతోషకరమైన మాట చెప్తున్నాను, విను. నీ రాజు సంతోషం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఏమని చెప్పాడు అక్కడ? ఎవరు రాజట? గడిగ చెప్ప. ఏ రాజు? అంగీకరించి ఆయన నా రాజు, అంగీకరించి ఆయన నా రాజు. He gives a happiness which is everlasting. నిత్యమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి సంతోషం కాదని ఆయన ఇచ్చేది. నువ్వు తాగితే వచ్చే సంతోషం కాదా, నువ్వు తిరిగితే వచ్చే సంతోషం కాదా, నువ్వు ఖర్చు పెడితే వచ్చే సంతోషం కాదురా నాయనా. ఈ సంతోషము అన్నిటికీ మించింది. కొన్ని సంవత్సరాల నీ దుఃఖాన్ని తుడిచేసేది, కొన్ని రోజుల నీ బాధని తరిమేసేది, ఎంతో నిన్ను కృంగదీస్తున్న నీ అవమానాన్ని తొలగించేది. మరి ఈ రోజు నువ్వు ఆ రాజుని అంగీకరిస్తున్నావా? ఎట్లా ఎట్లా ఆహ్వానించారంటండి ఆయన్ని? మాట్లాడరే. ఎట్లా ఆహ్వానించారంట ఆయన్ని? ఒకసారి చదవండి మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఆయన ఎలా ఆహ్వానించారట? ఆ గాడిదను దాన్ని వచ్చి ఏం వేశారట? ఏం వేశారటండి? గాడిద పిల్ల మీద, గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు. ఏం వేస్తున్నారట? అయ్యా ఏం వేస్తున్నారట? క్రొత్త బట్టలు వేసి. ఏంటండి? నూతనమైన వస్త్రాలు పరింపజేస్తున్నారట. సంతోషాన్ని ఇచ్చేవాడికి నువ్వేమి ఇవ్వగలవు చెప్పేసారి. అర్థమైందా అని చెప్పే మాట? వచ్చే రాజు ఏమి ఇవ్వబోతున్నాడు నీకు? సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. వచ్చే రాజు ఏమి ఇవ్వబోతున్నాడు నీకు? ఉల్లాసాన్ని ఇవ్వబోతున్నాడు. వచ్చే రాజు ఏమి ఇవ్వబోతున్నాడు నీకు? నీ దుఃఖాన్ని తీసేయబోతున్నాడు. వచ్చే రాజు ఏమి ఇవ్వబోతున్నాడు? నీ బాధను అరికట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎందుకు నువ్వు ఇంకా చింత, బాధ, వేదన, శోధన, కష్టం, నష్టం నాకే ఉన్నాయని బాధపడుతున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎందుకు నీకెవరిని ఉన్నాయని నువ్వు ఆలోచన చేస్తున్నావు? నీకు శుభవార్త చెప్తున్నాను, విను. ఏం చెప్తున్నాను? నీకు శుభవార్త చెప్తున్నాను, విను. మహిమ గల రాజు, సంతోషమిచ్చే రాజు, ఆనందమునిచ్చే రాజు వస్తున్నాడు నీ దగ్గరికి. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఈరోజు మట్ల ఆదివారం కదండి, అందుకే మేము అందరం కూడా చాలా సంతోషం. కాదు 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 దానికన్నా ముందుగా ఈ రాజుని నేను ఆహ్వానించాలనుకుంటున్నానండి. ఏం చేయాలనుకుంటున్నాను? ఈ రాజుని నేను ఆహ్వానించాలనుకుంటున్నానండి. నీకు ఒక మాట చెప్తున్నాను, విను. ఆహ్వానిస్తే ఆ సంతోషం నీకివ్వడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆహ్వానిస్తే ఆనందం నీకు ఇవ్వడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీ బాధను తొలగించడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరంట రాజు? చదవండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఏటేటేట ఎవరటండి రాజు? ఎవరటండి రాజు? నీతిపరుడు. చాలు 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 చాలు. ఎవరండి రాజు? అమ్మా ఎవరండి రాజు? నీతిపరుడైన రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనం చదవండి ప్రియులారా. ఏమిస్తున్నాడు ఈయన? యెషయా గ్రంథము 62వ అధ్యాయము. ఆలకించుడి భూదిగంతముల వరకు. ఇదిగో ఏ వచ్చి ఉన్నదట? రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో
ఆ బహుమానము. చాలు చాలండి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతి కలిగిన రాజు రాబోతున్నాడు నీకు బహుమానమును పట్టుకుని. ఏం పట్టుకుని? ఏం పట్టుకుని? నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు చప్పట్లు కొడదాం అందరం కలిసి. అందరూ రెండు చేతులతో చప్పట్లు కొడదాం. నేను నివసింతును, సూర్య చంద్రులు అక్కారలేని రాజ్యం, ప్రభు యేసే వెలుగైయున్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కారలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన నిత్య రాజ్యం. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్య రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం ఉన్న నిత్య రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు చెప్పకూడదు సంతోషంగా. అందులో నేను నివసింతును. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య రాజ్యం నిత్యమైన రాజ్యం. ఆయన నీతిమంతుడిగా వస్తున్నాడట. ఎలా వస్తున్నాడట? నీతిమంతుడిగా వస్తున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ మొక్కలు బలి వెలిగిపోతుందండి. మహిమ గల రాజు వస్తున్నాడమ్మా, నీకు సంతోషాన్ని ఇస్తాడనంటే వచ్చలే కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాడైనా అన్నాడు. చూస్తున్నారు నా మొక్కకి వెళ్ళి. వస్తే రానిలే కానీ ఆదివారం పూట ఎందుకు ఇవాళ చాలా పనులు ఉన్నాయి, రేపు ఆద్ర ముగితే బాగుంది. అంతేనా? మరి అంత సీరియస్గా చూస్తున్నారు నా మొహంకి వెళ్ళి. వాక్యం విన్నట్లేదు, బాధ ఏదో. తండ్రి నాయన ప్రభు ఎప్పుడు లేస్తాడు నాయన కథ. దేవుడి వాక్యం వింటున్నామనే ఆనందం సంతోషం మన ముఖంలో కనబడును గాక. నిజమే? ఆమెనంటాడు మనకి. ఇంకా ఆమెనంటున్నారంటే లేదనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నీకు సంతోషాన్ని ఇచ్చే రాజు వస్తున్నాడు. నువ్వెందుకు సూర్యమని కూర్చోవాలా? అర్థమైందా? ఒకరోజు ఒక ఆయన అలాగే దేవాలయం ముందు ఉసూరుమని కూర్చున్నాడట. ఎలాగా? ఉసూరుమని కూర్చున్నాడట. నన్ను పట్టించుకునేవాడు లేడు, నడిపించేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, బాగు చేసేవాడు లేడు, బోవు పెట్టేవాడు లేడు, కనీసం ఎలాగుండవరని పలకరించే దిక్కుదేవాడు లేని దిక్కుమాలోడుగా కూర్చున్నాడు. పాపం ఆయన బాధ వర్ణనాతీతం, ఎవడు కూడా వర్ణించలేడు. లేచి నడవలేడు, కష్టపడి పని చేయలేడు, ఏమీ చేయలేని పరిస్థితి, యాచించుకుంటున్న పరిస్థితి, దుఃఖమే తన జీవితం అయిపోయిన పరిస్థితి. అలాంటి ఆయన దగ్గరకు ఒక ఆయన వచ్చారు, ఇద్దరు వచ్చారు. అయ్యా ఏమైనా ఇస్తారా? మా దగ్గర ఏమీ లేదు, కానీ మా దగ్గర ఉన్న యేసే నీకు ఇస్తామన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా దగ్గర ఏమీ లేదా, మరేముంది? యేసే ఉన్నాడు, ఇమ్మంటావా? ఆయన ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. చెప్పు, ఆయన ఇస్తాడు, సంతోషం ఇస్తాడు సార్. ఆయనేమిస్తాడు? ఆనందం ఇస్తాడండి. ఆయనేమిస్తాడు? నువ్వు ఇప్పుడు దాకా ఏడ్చావు కదా, నేను లేకలేకపోతున్నాను, నల్లపోతున్నాను, తిరగలేకపోతున్నా, బతికిస్తే అని ఏడ్చావు కదా, నిన్ను లేచి నడిపించగలిగేంత గొప్ప సంతోషం ఇస్తాడు నా యేసు. హల్లెలూయా. నమ్ముతావా? యాక్సెప్ట్ ఇట్. యేసు నామములో లేచి నడవమని మామూలుగా అది పరిగెడేస్తాడు. ఏం చేస్తాడు? 30 సంవత్సరాలు అయినా సరే అదే ఉసూరుమని కూర్చున్నాను. 20 సంవత్సరాలు అయినా సరే మొక్కలో సంతోషం లేదు మనకి యేసే దగ్గర. 40 సంవత్సరాలు అన్ని నేను భక్తి చేసి 40 సంవత్సరాలు ఇంకా మొక్క ఉసూరుమనే. యేసు రక్తమే జయం. దేవుడికి స్తోత్రం. 38 సంవత్సరాలు కూర్చున్నాడంటే ఒక ఆయన. ఎన్ని
గట్టిగా చెప్పు. 38 సంవత్సరాలు కనీసం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కోనేరులో పడితే నాదుడు లేడండి. ఎక్కడి నుంచి ఇలా తీసుకెళ్లి కోనేరులో పడేసే నాదుడు లేడు. ఒక్కడే ఆ పరుపు మీద ఒక్కడే, అంది మీదే. తిండి ఎవడెడుతున్నాడో తెలియదు గాని 1, 2 అన్ని అందే. కనీసం తీసుకెళ్ళి ఆ కోనేరులో పడిసే నాదుడు లేడే. ఓ పొలమని దూకేసి వాళ్ళే కనబడుతున్నారు కానీ ఎవడ స్వార్థం వాడిదండి. ఎవడు పట్టించుకుంటాడండి? పక్కోడు సంతోషంగా ఉండాలని ఎవడు కోరుకుంటాడండి? హల్లెలూయా. పక్కోడు ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకుంటాడు? పక్కోడు దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవడిస్తాడండి? అవునంటారు కాదంటారా? మాట్లాడుతున్నది మీరు ఎవరు? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి ఉసూరు వాడు కూర్చున్నాడు ఆడ. తీసుకెళ్లే నాదుడు లేడు, పట్టుకెళ్ళి పడేసే నాదుడు లేడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఒక ఆయన వచ్చాడండి. ఎవరో తెలుసా? యేసయ్య. అయ్యా నీకేం కావాలి? ఏమంటున్నాడు? నీకేం కావాలి? అయ్యా నీకేమన్నా దయ ఉంటే, నా మీద ప్రేమ ఉంటే, నీవేమన్నా నా మీద కృప చూపిస్తే తీసుకెళ్ళి ఆ కోనేరులో పడిసే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ కోనేరులో పడేస్తే నేను బాగుపడతాను. నాయన నువ్వు ఆ కోనేరు దాకా వెళ్ళక్కర్లేదు, నిన్ను ఇక్కడే బాగు చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఆ కోనేరులో పడాల్సిన పని లేదు. బాగు చేయవాడు, స్వస్థతనిచ్చేవాడు, నిన్ను బాగు చేసేవాడు నీ దగ్గర ఉండకు. ఇప్పుడు మళ్ళా కోనేరులో మూలగాల్సిన పని ఏముంది నీకు? ఇప్పుడు దాకా ఇప్పుడు ఆ పరుపు నిన్ను మోసింది కదా, అవును. ఆ పరుపే నీవు మోసింది కదా, అవును. ఇప్పుడు లేచి ఆ పరుపు నువ్వు మోసుకుని పో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈసారి పరుపు నిన్ను మోయడం కాదు, నువ్వు పరుపును మోస్తున్నావు. అర్థమైందా? అప్పుడు దాకా ఉసూరు మన కూర్చున్న జీవితం ఇంతేనా బతుకు, ఇక్కడే చచ్చిపోతాను అనుకున్నాడు ఆయన. 38 సంవత్సరాలు, 1, 2 కాదమ్మా, 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు కూర్చుని జీవితం మీద ఆశలు వదిలేసుకుని ఇంతేనా బతుకు, ఎవడ బాగు చేయడని ఏడుతున్నాడు. దగ్గరికి వచ్చి ఏమనుకున్నాడు? ఇంక ఈ పరుపు మీద చచ్చిపోతాను నేను అనుకున్న వాడితో వచ్చేయమన్నాడు. ఈ పరుపు ఎత్తుకుని పో నువ్వు. ఈసారి ఏం ఎత్తుకుని పో? ఆయన ఆనందానికి అవధులు లేవిక. ఏమి లేవు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు దాకా ఈ పరుపే నన్ను మోసింది. ఇప్పుడు ఈ పరుపు నేను, అబ్బా ఎంత మంచి ఆలోచన అండి అది, ఎంత గొప్ప సంతోషం అండి అది. ఇప్పుడు దాకా నేను దేని మీద అయితే ఆధారపడ్డాను, ఇప్పుడు దానికే నేనేమైపోయాను? ఆధారమైపోయాను. పడేస్తే బాగుంది అనుకున్నాను. ఈసారి నేనే నలుగురు తీసుకెళ్లి పడేసేలా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోతున్నాను మా ఇంటికి. కనీసం నేను ఎట్టున్నానో కూడా చూడడానికి వస్తలేదు మా ఇంట్లో వాళ్ళు. కానీ నన్ను బాగు చేసినోడు నేను వెళ్ళబోతున్నాను మరలా. దేవుడికి స్తోత్రం. ఏమిస్తాడయ్యా ఈ రాజు? సితికిపోయి ఉన్న బతుకుని, శిథిలమైపోయిన బ్రతుకుని, పడిపోయిన బతుకుని మరలా తిరిగి కట్టేవాడండి రాజు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గాడిద పిల్లని ఎక్కి ఎందుకు వస్తున్నాడండి ఆయన? ఇగో ఇలాంటి జీవితాలను బాగు చేయడానికి, ఇలాంటి బ్రతుకుల్ని బాగు చేయడానికి, ఇలాంటి జీవితాల్లో అనగారిపోయిన వారిని బాగు చేయడానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వచ్చావయ్యా నీవు? అబ్రహాము చెట్టు కింద కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా దేవదూతలు కనిపించిన సేత గబగబగబగబ వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇదిగో నీకున్న లోటు తీసేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ అవమానాన్ని తొలగించబోతున్నా. ఆహ్వానించో యేసయ్యని. నీకున్న దుఃఖాన్ని సంతోషంగా, నీకున్న బాధని సంతోషంగా, నీకున్న కష్టాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. అందుకే యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో చదువుకున్నాం మనం. ఈ లోకమంతటికి గొప్ప వార్త చెప్పండి. యెహోవా సెలవిస్తున్న మాట, గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు నీకు. ఆమేన్. నమ్మిన వారికి చెప్పండి ఆమేన్. గొప్ప బహుమానం నువ్వు ఊహించు. నాకు వస్తుందా అనుకున్నావు, కానీ దేవుడు అంతకు మించిన బహుమానం ఇవ్వబోతున్నాడు నీకు. కానీ ఆ రాజు నువ్వు ఆహ్వానిస్తావా? ఆ రాజు నువ్వు
ఆహ్వానిస్తావా? ఆ రాజు ఎలాంటోడట? మొట్టమొదటిగా నీతిమంతుడు. ఎలాంటోడట? నీతిమంతుడు. అప్పటి వరకు నీతియుక్తమైన పాలన చేసిన రాజు లేడా? అర్థమైందండి? ఇజ్రాయేలీల జీవితంలో నీతియుక్తమైన పాలనకు లేదు, చూడలేకపోయారు. ఎందుకనంటే వారందరూ కూడా ప్రజల్ని, మనుషుల్ని హింసించేవారు, బాధ పెట్టేవారు, తక్కువ చేసేవారు, అణగదొక్కేవారు, దాసులుగా ఎంచేవారు తప్ప ఎవడూ కూడా నీతియుక్తమైన పాలన చేసిన వారిగా కనబడట్లేదు. ఆయనలో నీతి ఎవరికి కనబడతలేదు. ఏ రాజులు కూడా నీతి కనబడలేదు. మరి ఈ రాజు ఎలాంటి వాడండి? నీతిపరుడు, నీతివంతుడండి ఈ రాజు. ఆయనలో మచ్చికైన పాపము, అవినీతి లేదండి ఆయనలో, అక్రమం లేదండి ఆయనలో. ఒకరోజు ఇలాగే ఆయన ఒక చోట కూర్చుని ప్రసంగిస్తుండగా, మాట్లాడుతూ ఉండగా, ఓ మేము నీతిమంతులం అని చెప్పుకునే గుంపు ఒక ఆవిడని పట్టుకుంది. ఓ రాళ్ళు ఇచ్చుకుని కొట్టేద్దామని రెడీ అయిపోయారు. తీసుకొచ్చేసే ముందు నిలబెట్టారు. యేసు, మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేస్తూ దొరికిన ఈమెని రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా. కరెక్టేనండి, కొట్టేద్దాం, మనందరం కలిసి కొట్టేద్దాం. మరి నువ్వేమంటావు? ఎస్, మనందరం కలిసి కొట్టాలి. అయితే ముందు ఎవడైతే పాపం చేయలేదో ముందాడేంటి రాయి. అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులారా, చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కిక్కురు మనకుండా నోరు మూసుకుని రాళ్ళు కింద పడేసి నోరు మెదపకుండా ఎవ్వడు కూడా ఒక్క రాయి కూడా వేయలేకపోయారట. ఏం వేయలేకపోయారు? వీళ్ళు ఎంత నీతి పరులో, వ్యభిచారం ఒక్కరిదే చేస్తుందండి అక్కడ. మరి ఆడేమైపోయాడు? ఈ గుంపులో కలిసిపోయాడు ఆడుని. ఆడు నీతిమంతుడే, ఇంకా గుంపులో కలిసిపోయాడు ఆడుని. ఈ స్త్రీ ఒక్కతే కనబడిందా? ఎంత నీతిమంతులండి లోకంలో అధికారులు. మేము మోషే ధర్మశాస్త్రం. ఓ బాబు, నువ్వు మోషే ధర్మశాస్త్రం ఎంత నీతిగా పాటించేస్తున్నావు నువ్వు. అయితే నువ్వు నీతిగా ఉంటే ముందు రాయి నువ్వే చెయ్యొత్తలేదు, ఎత్తలేదు పైకి. ఏం చేయట్లేదు, మాట్లాడతలేదు, చేయలు ఎత్తలేదు పైకి. ఏసాయి ముందు రాయి అన్నాడు అంతే. చెయ్యొత్తలేదు. మేము కూడా అంత నీతిమంతులం కాదు. అమ్మా, కనబడి ఆవిడ తప్పు చేస్తే కనబడకు నువ్వు పెళ్లి చేసావా అన్నాడు. అంతే కదా దానికి అర్థం. నువ్వు నీతిమంతుడు అంతే. నా రాజు నీతిమంతుడండి. అంతటి పాపం చేసిన ఆ స్త్రీని ఏమని పిలిచాడో తెలుసా? అమ్మా, ఎవరు నీ మీద, చెప్పు, ఎవరు నీ మీద రాయి వేయలేదా? ప్రభు, ఎవ్వరు నా మీద రాయి వేయలేదు, ఎవ్వరు నా మీద రాయి వేయలేదు. ఆయన ఒక్క మాట అంటాడండి, నిన్ను ఎంత మంచోడండి నా రాజు. మనం చేసిన పాపములు బట్టి, చేసిన తప్పిదములు బట్టి, మనం చేసిన అక్రమములు బట్టి, అతిక్రమములు బట్టి, అన్యాయములు బట్టి తీర్పు తీరిస్తే ఈ రోజున నా జీవితం, నీ జీవితం, మన జీవితం ఏమైపోవును? అమ్మా, నేను నిన్ను, ఇదండి నీతి పాలన అంటే. తప్పు చేసిన వారిని నిక్కటముగా తీసుకొచ్చి బజార్లో ఎలివేసేస్తున్నావే, నీవంత నీతిగా ఉన్నావు. కేవలం నీ నీతిని ప్రదర్శించడానికి ఇతరుల మీద నీవు అన్యాయం అనే ముద్ర ఇస్తున్నావు. కేవలం నువ్వు నీతిమంతుడు అని, నీతిపరుడు అని ప్రదర్శించుకోవడానికి ఇతరులను తక్కువ చేస్తున్నావు. నా యేసు అంటున్నాడు, నేను నిన్ను చెప్పాలి, నేను నిన్ను శిక్షించను. ఇదే నా యేసయ్యలో గొప్పతనం. నా యేసయ్యలో గొప్పతనం ఇదే. తారతమ్యాలు ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు, ధనవంతులు లేని వారనే భేదం ఉండదు నా యేసయ్య దగ్గర. నా యేసయ్య అందరినీ ప్రేమించగలడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపులను ఆదరిస్తాడు. ఆయనలో పాపం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచానికి యేసయ్య అంటే నచ్చదనంటే, ఎందుకంటే నీతిగా బతకమన్నాడు గనక. ఎందుకు నచ్చదనంటే, నీతిగా బతకమన్నాడు గనక, అందరూ ఒక్కటే అన్నాడు గనక, ఎవరికి హెచ్చు తగ్గులు లేవు గనక, అందరినీ సమానం చేశాడు గనక నా యేసయ్య అంటే అందరికి నచ్చదు. ఎందుకనంటే యేసయ్యని నమ్ముకుంటే అందరు సమానమేనండి. అందరూ కిందే కూర్చోవాలా, అందరూ అదే మందిరంలో ఉండాలా, అందరూ అదే రొట్టె తినాలా, అందరూ అదే ద్రాక్షారసంలో. అది నచ్చదు కొంతమందికి. మేము పై స్థాయి వారు, మేము మీరు ఎలా ఒకటవుతాం, యేసయ్యని నమ్ముకుంటే ఇదే బాధ. అందుకే
యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఈ దేశంలో లేకుండా చేసేద్దాం. కంకణం కట్టుకున్నాడు. ఏం చేద్దాం? యేసయ్య నమ్ముకున్న వాళ్ళని ఈ దేశంలో లేకుండా చేసేద్దాం. అలాగనుకుని నువ్వు కాదు, నీ తాతల లాంటి వాళ్ళు అనుకున్నారు. నిన్ను మించిన వాళ్ళు ఆలోచించారు, కానీ వాళ్ళే లేకుండా పోయారు. యేసయ్య ఇంకా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యము నీతి రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యం నీతియుక్తమైన రాజ్యం. ఆయన రాజ్యం నీతియుక్తమైన రాజ్యం అండి. నీవేళ చెప్పగలవు? వెంటనే నేరారోపణ. వీళ్ళందరూ ఎంత నీతిమంతులో పాపం తీసుకుని వచ్చి కొట్టేస్తామేమో అందరూ. అబ్బా ఏం చేస్తాం? కొట్టేస్తాం. అమ్మా ఎంత పరిశుద్ధులండి, ఎంత నీతిమంతులండి. యేసయ్యని ఆయన ముందు ఎవరైతే పాపం చేయలేదో, ఎవడైతే నీతిమంతుడో, ఎవడైతే పరిశుద్ధుడో ముందేసండి రా అన్నాడు. అంతే. ఎవడన్నా మాట్లాడాలా? లేదే. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ రాజు ఎలాంటోడు చెప్పా? నీ రాజు ఎలాంటోడు? నిలబడంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పగలిగిన దమ్ము ధైర్యం. మళ్ళా చెప్తున్నాడు, దమ్ము ధైర్యం ఉన్న ఏకైక దేవుడు నా యేసయ్య మాత్రమే. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? ఈజ్ ఎ కింగ్ ఆఫ్ రైచియస్. నీతియుక్తమైన రాజు ఆయన, నీతియుక్తమైన రాజు ఆయన. ఆయనకి లాంటి నీతి రాజ్యం స్థాపించేవాడు ఎవడు? బరబ్బ వచ్చి యేసు మనిద్దరం ఒకటైపోదాం. ఏమైపోదాం? ఇద్దరం ఒకటైపోదాం. ఎందుకు? నువ్వు కూడా రోమా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నావు, నేను కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నాను. కాబట్టి ఇద్దరం ఒకటైపోయామంటే మన బలం బాగుంటుంది. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీది హింసను కోరుకుంటుంది, అన్యాయమైన చావును కోరుకుంటుంది, అక్రంగా కొల్లగొడుతుంది. నా రాజ్యం అలాంటిది కాదు. నాది నీతియుక్తమైన రాజ్యం. నీతి పరులకు మాత్రమే అది నా రాజ్యం. నీతిమంతుడైన ఆధిపత్యము జరిగించే రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన రాజ్యం. అంతే తప్ప అక్రమాలు చేసే రాజ్యం కాదండి. అక్రమాలు చేసే రాజ్యము కాదు. ఈరోజు కోతంత అధికారం వస్తే ఎట్లా సంపాదించాలా అని చూస్తారు, వెనకాల ఎలా వెనకేయాలా అని చూస్తారు. కానీ నా యేసయ్యది ఈ లోకంలో ఉన్న ప్రతి అణువణువు ఆయనదే, ఈ విశ్వమంతా ఆయనదే. ఆయన రాజ్యానికి పరిమితి లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతియుక్తమైన రాజ్యం. రెండోది, ఎవరటైనా నీతి గలవాడును. రెండోది ఏం గలవాడు? అంటే రక్షణ గలవాడు. రాజంటే నీతిపరుడైతే సరిపోదండి, రాజు అయితే రక్షించేవాడే ఉండాలి. యుద్ధానికి ముందుండాలి. తలింపాల్సి వస్తే ముందు తల ఆయనదే ఉండాలి. అర్థమైందా? రాజు ఎవరండి? రాజు తన ప్రజల సంక్షేమం నిమిత్తమై తన తలని సైతం ముందు పెట్టగలిగిన సమర్థుడు, ధైర్యవంతుడై ఉండాలి. నా రాజు రక్షించే రాజు. ఏ రాజు? గడిగ చెప్పు. నా రాజు ఏ రాజు? రక్షించేవాడు. పడిపోతుంటే ఊరుకోడాయన, పాడైపోతుంటే ఊరుకోడాయన. ఏం చేస్తాడండి ఆయన? ఏం చేస్తాడండి ఆయన అంటే, నా రాజు నా కోసం ప్రాణం పెట్టేశాడు. ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నేను పాడైపోతున్నానని, నేను పడిపోతున్నానని, నేను దిగజారిపోతున్నానని, నేను నాశనమైపోతున్నానని, ఈ జీవితాన్ని పాడు చేసుకుని, ఈ జీవితాన్ని నాశనం చేసుకుని, ఈ దేహాన్ని పాడు చేసుకుని, వ్యసనానికి అలవాట్లు, వ్యభిచారానికి అలవాటు పడిపోయి లోకమే శాశ్వతం అనుకుని బతికేస్తున్న నాకు నరకానికి పోకుండా, నా జీవితాన్ని పాడవకుండా నన్ను రక్షించడానికి ప్రాణం పెట్టాడు. ఏం చేశాడు నీ రాజు? చెప్పు గట్టిగా. ఏం చేశాడు నీ రాజు? ఏం చేశాడు నా రాజు? నన్ను రక్షించాడు. తన ప్రాణమును ఇచ్చి, తన స్వరక్తమునిచ్చి నన్ను రక్షించాడు. అర్థం అవ్వలేదా? ఎడం వైపు దొంగ కొడితే ఏమంటున్నాడు చెప్పండి? మాట్లాడాలి. ఎడం వైపు దొంగ కొడితే ఏమంటున్నాడు? మాట్లాడరేమ్మా, మాట్లాడరే. ఎడం వైపున దొంగతో ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా. అలాంటి టైంలో కూడా ఆయన రక్షించాలని తప్పనే ఉంది కానీ నా యేసయ్యకి కిందకి దిగి నన్ను దింపెత్తే బాగుని అనుకున్నాడు ఆయన.
కొంతమంది దుర్మార్గులు ఉంటారండి, ఆడికి చదువుతూ రాదో అర్థం చేసుకోవడం రాకు, నాకు అర్థం కాక తెలియదు అడుగుతాడు. యేసయ్య సిలువలో చచ్చిపోలేదు, ఆయన దిగేసి వచ్చేసాడు అంటాడు. అంత బాధలో, అంత వేదనలో, అంత శ్రమలో పక్కన వాడి రక్షణ గురించి ఏడ్చాడని నా యేసయ్య. అదండి నా యేసయ్య గొప్పతనం. తల మీద ముళ్ళ కిరీటము గుచ్చుతున్నా, బాధిస్తున్నా, 3 మేకులతో వేలాడిన ఎండ తీవ్రత ఉన్నా, పక్కలో బల్లెపు పోటైన చర్మమంతా చీల్చబడిన, దేహమే లేకుండా, కనీసము చర్మమే లేకుండా దేహమంతా మాంసపు ముద్దైపోయిన ఆయన గురించి ఏడవలేదట. ఏమని ఏడుస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు గనుక. చెప్పగట్టిగా. అంత బాధలు కూడా మన కోసమే ఆలోచించాడు. రాజు అంటే ఎవరండి? రాజు అంటే ఎవరండి? నిన్ను రక్షించేవాడు రాజు, నిన్ను బ్రతికించేవాడు రాజు, నీకు ప్రాణం ఇచ్చేవాడు రాజు, నీకు జీవం ఇచ్చేవాడు రాజు, నీ కొరకు రాజ్యమును స్థాపించేవాడు రాజు, నిన్ను ప్రేమించేవాడు రాజు. ఇదిగో యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ లోకములో పాపాత్ములను రక్షించడానికి వచ్చినవాడు, పాపము నుంచి విముక్తులు గావించడానికి వచ్చినవాడు, ఈ రాజు రక్షణ ఇచ్చేవాడు. రక్షణ దొరుకుతుందండి ఈయన దగ్గర. ఏం దొరుకుతుందండి ఈయన దగ్గర? రక్షణ దొరుకుతుందండి ఈయన దగ్గర. ఈ రాజు రక్షించేవాడండి, ఆషామాషిగా అనుకోకు. ఈ రాజు విడిపించేవాడండి, ఊరికనే అనుకోమాకు. ఈ రాజు విడుదలిచ్చేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాడైపోతున్న నా జీవితాన్ని బాగు చేసిన వాడు ఈ రాజు. చెప్పు గట్టిగా. నరకానికి పోవాల్సిన ఈ జీవితాన్ని రక్షించాడండి ఈ రాజు. ఏం తెచ్చాడా ఈ రాజు? మరలా చదువు 62వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం గట్టిగా. చాలని ఏం పట్టుకుని వస్తున్నాడట ఆయన? రక్షణ బహుమానమును తీసుకుని వస్తున్నాడు. అమ్మా, రాజు నీ కోసం ఏం పట్టుకుని వచ్చాడో తెలుసా? యేసయ్య గాడిదని ఎందుకు ఎక్కి రావాలండి? ప్రజలకు అర్థం అవ్వాలండి, నేను ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని ప్రజలు తెలుసుకోవాలండి, ప్రవచనాలు నెరవేరుతున్నాయని అర్థం కావాలండి, ఈ లోక రక్షకుడు నేనే అని వాళ్ళకి అర్థం కావాలండి, ఈ లోకమును పాపము నుంచి విముక్తి గావించగలిగిన వాడిని నేనే, రక్షణకు ఆధారం అని వారు అర్థం చేసుకోవాలండి. అర్థమైందా? అర్థమైందా? ఎప్పుడైనా మన రక్షణకు ఆధారమగు దేవుడు మనల్ని రక్షించాడు, ఆయన మన రాజు. ఈ రాజు ఏమి ఇచ్చాడని నీకంటే ఏం చెప్తా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా. మా యేసయ్య అండి నాకండి బిల్డింగ్ ఇచ్చాడండి, ఆ తర్వాత కారు ఇమ్మని ప్రార్థన చేస్తున్నామండి, ఆ తర్వాత రేపు మాపు 3-4 ఎకరాలు కొనుక్కుందాం అనుకుంటున్నామండి. ఎప్పుడు ఈ గోలే? ఈ రాజు ఏమిస్తాడో తెలుసా నీకు? చెప్పు గట్టిగా. రక్షణ. కోట్ల రూపాయలు కుమ్మరించిన, లక్షల రూపాయలు దహనం చేసిన, నువ్వెన్ని పొర్లు దండాలు పెట్టినా తలకిందులుగా తపస్సు చేసిన దొరకని రక్షణ నా యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ ఇచ్చేవాడే నా రాజు. చదువు ఇంకా కిందకి. ఈ రాజు ఎలాంటోడట? గట్టిగా చెప్పు. దీనుడైన రాజు. అబ్బా, ఈ మాట చాలా బాగుంటుంది. ఈ రాజు ఎలాంటోడట? దీనుడైన రాజు. ఈ రాజుకి అహంకారం లేదు, ఈ రాజుకి అధికారపు పైత్యము లేదు, ఈ రాజుకి అవతల వాళ్ళని తక్కువ చేసే ఆలోచన లేదు. ఒక గొప్ప విషయం చెప్పనా? ఒక గొప్ప విషయం చెప్పనా? యేసయ్య అప్పగింపబడే రాత్రి, ఆ రోజు పస్కా పండుగ, ఆ భోజనం పాసోవర్ రొట్టె విరిచే ముందు ఏం చేశాడో తెలుసా? శిష్యుల పాదాలు, చెప్పు, శిష్యుల పాదాలు కడిగాడట. శిష్యుల పాదాలు కడిగాడట. అయ్యా, నువ్వు నా పాదాలు కడుగుతున్నావేటి? నేనే కడగాలి పాదాలు. ఏనైనా అంత గొప్పవాడు, మహిమాన్వితుడు, పరలోక రాజ్యంలో మహిమ, లోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప నినాదాలు చేయబడిన, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎరిగిన ఒక గొప్ప మహిమ కలిగిన దేవుడు వచ్చి మానవ మాత్రుడును ఇంతలో కనబడి అంతలో మాయిపోయే ఈ జీవితాన్ని
ప్రేమించి ఈ పాదాలు కడగడం ఏంటండి? అర్థమైందా తల్లి? హలో, అర్థమైందా తల్లి? ఈ పాదాలు కడగడం ఏంటండి? మన ఖాతంత ఏమన్నా ఉంటే చాలు, ముఖం ఇట్లా ఇట్లా లేచిపోతు ముట్టు. ఎట్టా మాట్లాడతలేదు? నీ రాజు ఎలాంటోడు చెప్పో గట్టిగా. కానీ మనం ఎలాంటోళ్ళు మాట్లాడరే? నిజాలు కొంచెం గుబుక్కుని బయటికి రావు, గొంతుకులు అడ్డం గడిపోతాయి. ఖాత కొంచెం ఉంటే చాలు, ముట్టి మాత్రం లేచిపోతే, అవసరమైతే స్లాబ్ తీయించలేక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అబ్బే మరి మరి మేమంటే మామూలేటి. దేవునికి స్తోత్రం కలుగును. రాజుని బట్టే ప్రజలు, ఆయనకి అహంకారం ఎక్కడా లేదండి. నువ్వు ఎట్టా చెప్తావయ్యా? నువ్వు ఎట్టా చెప్తావు? నా యేసయ్య ఒకే ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయటానికే వచ్చాడు కానీ పరిచారము చేయించుకోవడానికి రాలేదు. దీనుడండి నా యేసయ్య, దీనుడండి. ఎంత దీనుడు! ఒక మాట చదువుదామా? ఒక మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్నును తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంత తగ్గింపండి! మనుషుల పోలికలో పుట్టి, మనుషుల కోసం పుట్టి, నీ కోసం మరణించాలని, నీ కోసం ప్రాణం పెట్టాలని, తనకు తానే తన ప్రాణాన్ని పెట్టే అంతగా ఏం చేశాడట? రిక్తునిగా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ రాజు ఎవరు అర్థమైందా తల్లి? ఆ రాజు లక్షణం ఒక్కటైనా అర్థమైందా నీకు? నేను యేసయ్యని నమ్ముకున్నానండి, చెప్పాలా? యేసయ్యని నమ్ముకున్నానండి, నాలో ఇంకా గర్వం పోలేదండి. యేసయ్యని నమ్ముకున్నానండి, నాలో ఇంకా అహంకారం పోలేదండి. యేసయ్యని నమ్ముకున్నానండి, నాలో ఇంకా పొగరు తగ్గలేదండి. ఒక్కొక్కరికి ఇంత పొడుగుంటుంది ముట్టిపోగరు, తక్కువ ఉండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా ఒప్పుకుంటారు కానీ నువ్వు అంటే అసలు ఒప్పుకోకు. నా యేసయ్య ఏం చేయాలి అలాగంటే? నిలబడిన పలంగా నిలబెట్టి, వస్త్రహీనుని చేసి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, చేతికి ఒక రెల్లునిచ్చి, ముఖం మీద గుద్దుతూ యూదుల రాజు అంట కదా అన్నాడు. ఆ యేసయ్య ఏం చేయాలి చెప్పేశారు? ఆయనకు పొందిన అవమానం కన్నా గొప్పదా? ఆయనకన్నా గనురాలివా చెప్పు? కాదు. విడిచిపెట్టకూడని భాగ్యం అనేది తన్ని తాను రిక్తునిగా చేసి నీ ముందు నిలబడ్డాడే. నీకేం నేర్చుకుంటున్నావు ఆయన దగ్గర నుంచి? నువ్వు ఎలా అంగీకరించావు ఆ రాజుని? దీనుడని ఎలా అర్థమవుతుంది నీకు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ 40 రోజుల ప్రార్థనలో ఈ జక్కయ్య కోసం మనం ఒక మంచి మాట చెప్పుకున్నాం. ఏంటట? డబ్బున్నా, అధికారం ఉన్నా, ఎన్నున్నా అతనికి ఏం దక్కలేదట? గౌరవం దక్కలేదు. ఎవడు కూడా ప్రేమించేవాడు లేడు, కనీసం దయ చూపించేవాడు లేడు. ఏమీ లేకపోయినా నా యేసయ్యని ప్రేమించారు, యేసయ్య వెంబడించి వెళ్తున్నారు. ఇంకెవడు నన్ను ప్రేమిస్తాడు అనుకుని చెట్టెక్కి కూర్చున్నవాడితో మాట్లాడుతాడు జక్కయ్య. చెప్పు, అంతకన్నా తగ్గించుకున్నవాడు ఎవడున్నాడు ఈ లోకంలో? నీకు ఏం నేర్చుకుంటున్నావు యేసయ్య దగ్గర నుంచి? ఉందా దీన మనస్సు? ఉందా విధేయత మనకు దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న గుడారాల పండుగ జరిగింది చక్కగా, చాలా వైభవంగా, ఎంతో ఆనందంగా.
ఎంతో కన్నుల పండుగగా జరిగిన ఈ గుడారాల పండుగ మహానుభావుడు మంచి దైవ సేవకుడు యేసన్న గారు, మంచి ప్రార్థనాపరులు, ఆయన స్థాపించిన పరిచర్య. ఆ జరిగిన గుడారాల పండుగలో పని చేయడానికి తాపత్రయపడ్డారండి. పరుగులు, భోజనాలు వడ్డిస్తున్నారంటే ఎందుకు పరిగెట్టారో తెలుసు, తినడానికి కాదు, వడ్డించడానికి, గిన్నెలు కడగడానికి పరిగెట్టారట. దేనికోసం? పరిచర్య చేయడానికి పరిగెట్టారట. అయ్యా అయ్యా ఆ ఆకులు నేను ఎత్తుతానని ఒకడు, ఎవరో తిరుమలలో, ఎవరో పనికిరానోళ్ళు కాదు, ఉద్యోగస్తులు, ఐఏఎస్ ఆఫీసర్లు పరుగులెట్టారు. మన కాతంతా ఉంటే చాలు భూమి మీద నిలబడం మనం. ఇక అబ్బా ఇంకా ఆగదక మనకి. నేనేంటి ఆ పని చేయడం ఏంటి, కాలుతో డబ్బులు ఇచ్చేస్తాం. అయ్యో ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన, పరిచారము చేయించుకోవడానికి రాలా. యేసయ్య దీనుడండి. ఆ రాజును అంగీకరించవా? అట్టి దీన మనస్సు నువ్వు కలిగుండు, అట్టి దీన మనస్సు నువ్వు కలుగుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చాలా మంచి సాక్ష్యాలు ఇస్తాను. నేను చక్కగా అయ్యగారు మేము మందిరం కడిగిన తర్వాత దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడండి. మన చెప్తుంది సహోదరి, మేము మందిరం కడిగిన తర్వాత దేవుడు నాకు అనుగ్రహించాడు. నిజమే, కానీ ఆ మందిరం కడిగే మనసు ఉండాలిగా. ఆ మందిరంలో నేను పరిచర్య చేయాలి, ఆ మందిరంలో నేను ఉండాలి, ఆ మందిరం నేను శుభ్రం చేయాలని మనసు ఉండాలిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా మందిరంలో మనకు అగ్రస్థానం కావాలి. అవసరమైతే పాస్టర్ గారి పక్కన నేను కూర్చి, దేవునికి స్తోత్రం. పరిచర్య, దీనమైన పరిచర్య నేర్చుకో. నా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పు. పరిచర్య చేయడానికి కాదు, పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయడానికి. తనని తను తగ్గించుకున్నాడు తల్లి. నా యేసయ్య దీనుడు. నీకు అర్థమవుతుందా? ఈ రాజు ఎవరు? నీతిమంతుడు. ఈ రాజు ఎవరు? రక్షణ ఇచ్చేవాడు. ఈ రాజు ఎవరు? దీనుడు. ఈ రాజు ఏమిచ్చాడు? ఏడుస్తున్న మన బ్రతుకుల్లో సంతోషాన్ని ఇచ్చాడు. ఎన్నో ఏళ్లుగా తప్పిస్తున్న సంతోషం కోసం దేవుడు అనుగ్రహించాడు. ఈ రాజు ఎవరు? ఈ రాజు కింద చదవండి స్పీడ్గా. కాదు కాదు కాదు, జకర్యా గ్రంథం చదువు. రాదు. గాడిద పిల్లను ఎక్కి ఎఫ్రాయిములో స్పీడ్గా ఏం చేస్తున్నాడట ఆయన? ఏం చేస్తున్నాడట? అయ్యో, గుర్రములున్నాయని అహంకారంతో విర్రవీగుతున్న వారి రాజ్యమును గుర్రాలు లేకుండా చేసి పడేస్తారు. రౌతులు ఉన్నాయి కదా అని గర్వముతో విర్రవీగుతున్న రాజ్యము రౌతులు లేకుండా పోతాయి. మేమే అధికారులు, మేమే గొప్పవారమని విర్రవీగుతున్న ఈ రాజ్యములన్నీ పెటాపంచులు చేసి ఇదిగో సమాధాన వార్తను పట్టుకుని రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మహిమ గల రాజు వస్తున్నప్పుడు, గాడిద పిల్లను ఎక్కి వస్తున్న ఈ రాజు వస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? హోసన్నా 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 హోసన్నా. గడిగబడా సంతోషంగా, సంతోషమిచ్చే రాజు. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. గట్టిగా పాడదాం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. చప్పట్లు కొడుతూ హోసన్నా 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 హోసన్నా. సంతోషంతో ఇదిగో నా బాధలు తొలగించేవాడు, నా కష్టాలను తొలగించేవాడు, నా ఇబ్బంది తొలగించాడు. మరొకసారి హోసన్నా 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 హోసన్నా. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ప్రతి బాష్ప బిందు పడదాం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు,
ఆహా మన యేసుతో నిత్యానందం పడదాం. ఓ సన్న చప్పట్లు కొడదాం గట్టిగా, అందరూ చప్పట్లు కొడదాం. చరణం చప్పట్లు కొట్టు. హోసన్న 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 హోసన్న, మరొకసారి గట్టిగా హోసన్న హోసన్న ఆమేన్. హోసన్న 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 హల్లెలూయా. సంతోషం ఇచ్చే రాజు వచ్చినప్పుడు సంతోషంగా ఆహ్వానించకుండా కూర్చోమని కూర్చుంటారు ఏంటండి? ఆమేన్. ఆయన వస్తున్నాడు నీకు సంతోషం ఇవ్వడానికి. నీతి పాలన జరిగించబోతున్నాడు. ఇప్పటి వరకు నీవు అన్యాయం చేయబడ్డావు, నీతి పాలన జరగబోతుంది. ఇప్పటి వరకు నీకు అన్యాయమైన తీర్పు తీర్చారు, దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు పాడైపోయావు అనుకుంటున్నావు, దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. ఈ రాజు నిన్ను రక్షించబోతున్నాడు. ఇదిగో దీన మనస్కుడై తనను తాను తగ్గించుకుని నీ కొరకైన లోకానికి వచ్చాడు. అర్థమైందా? నీ మీద అధికారం చెలాయించి నిన్ను అనగదొక్కుతున్న వాటన్నిటినీ పటాపంచులు చేసి, ఇదిగో నీ రాజు నీతియుక్తమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆకలి తప్పికలు లేని రాజ్యం, బాధల కన్నీళ్లు లేని రాజ్యం, నీ సంతోషాన్ని ఒక రాజ్యంగా మార్చబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, అందరూ తలలు వంచండి. పిల్లలు అందరూ తలలు వంచండి. హల్లెలూయా. వీలైతే అందరూ కూడా మోకరించండి, వీలైతే అందరూ కూడా మోకరించండి. మోకరించగలిగిన సామర్థ్యం ఉన్న వారందరూ కూడా మోకరించండి. లెట్ us all kneel down. వీలైనంత వరకు నేను మోకరించగలిగానన్న వారందరూ కూడా మనందరం కూడా మోకరిద్దాం. ఇదిగో మహిమ గల